హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఊళ్ళో ఉన్నటువంటి మునీశ్వర జాతర గురించి చెప్దామనుకున్నాను. మా ఊర్లో ఉన్న పెద్దలు శ్రీ గంజి రామలక్ష్మి గారితో ఈ పండగ ఏంటో, ఈ పండగ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన ఊర్లో జాతర ఏ విధంగా జరుగుతుంది, అసలు రీజన్ ఏంటి, ఈ జాతర జరగడానికి గల రీజన్ ఏంటి చెప్పండి అంకుల్. నా పేరు గంజి రామలక్ష్మయ్య. మా తాతల నాటి నుంచి పూర్వం ఈ ఊర్లోనే ఉన్నాము. మా తాత పేరు కూడా గంజి రామలక్ష్మయ్యనే. మా తాత పేరు నాకు పెట్టారు. మా నాన్న పేరు గంజి శ్రీశైలం. మేము ముగ్గురం అన్నదమ్ములము. పూర్వం మునిపంపులు అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ మునులు తపస్సు చేసేవారు కొన్ని వేల సంవత్సరాల క్రితం. మునులు తపస్సు చేసిన దాన్ని బట్టే మునిపంపుల గ్రామం అని పేరు వచ్చింది ఈ ఊరికి. అయితే ఆ మునులకు స్థావరం ఏంటంటే ఈ గుట్ట. ఈ గుట్టలో రాత్రి మొత్తం తపస్సు చేసి తెల్లవారుజామున ఒక 4 గంటలకు మూసిలో తానం చేసి, ఇక్కడ మాకు ప్రాచీన ఒక దేవాలయం ఉంది, శివాలయం. ఆ శివాలయం ఇప్పటిదే కాదు, అది కూడా కొన్ని వేల సంవత్సరాల నాటిది. అయితే ఆ మునులు తెల్లవారుజామున 4 గంటలకు పోయి అక్కడ మూసిలో తానం చేసి శివాలయంకి వచ్చి శివాలయం దేవుని దర్శనం చేసుకొని తెల్లవారే లోపు మళ్ళీ ఆ గృహలోకి ప్రవేశించేవారు. ఇలా ప్రతిరోజు ఇలా తపస్సు చేసుకుంటూ కొన్ని వేల సంవత్సరాల నుంచి అనాదిగా ఆ మునుల వల్లనే మా మునిపంపుల అని పేరు వచ్చింది. అలాగే ఆ తపస్సు వల్ల అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి మా మునిపంపుల గ్రామంలో ఆ పేరు మీద వెలిసినది కాబట్టి ఈ ఊరు ప్రతి సంవత్సరం అక్కడ అందరం వెళ్ళి కొబ్బరికాయలు గిన్నె కొట్టి అక్కడ మొక్కి, అక్కడ మేము ఏ కోరికలు అయితే కోరుకుంటామో మా తాతల నాటి నుంచి ఏ కోరిక కోరుకున్నా తప్పకుండా ఫలిస్తుంది. అందుకనే ఆ రోజు మా ఊర్లో రైతులు, వ్యవసాయదారులు వాళ్ళందరికీ బండ్లు ఉంటాయి. అంటే ఇప్పుడు బండ్లు తగ్గినాయి, ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చేస్తున్నాయి. అప్పట్లో బండ్లు ఉండేది. దాదాపుగా మా ఊరు నుంచి ఒక 40-50 బండ్లు వెళ్ళేది నేను చిన్నగా ఉన్నప్పుడు. ఆ 40-50 బండ్లు గుట్ట చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చేది. ఈ మునేశ్వర జాతర నాడు ఇక్కడ ఆంజనేయుల గుడి ఉంది, ఎల్లమ్మ దేవాలయం ఉంది. 3 గుళ్ళు తిరిగి దర్శనం చేసుకుని వస్తాం. ఈరోజు ఒకటి మాకు ముఖ్యమైనదంటే, మా మునిపంపుల గ్రామంలో కొన్ని వందల కిలోమీటర్ల నుంచి మునిపంపు నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు, జాబు చేసేవాళ్ళు ఈ రోజు మాత్రం ఏ రోజు రాకున్నా ఈ రోజు తప్పకుండా మా ఊరికి చేరుకుంటారు. అంటే శ్రావణ మాసంలో లాస్ట్ శనివారం రోజున, ఈ శనివారం నాడు మేము పూజలు చేసుకుంటాం. ఈ పూజలు చేసే రోజు ఈ లాస్ట్ శనివారం మాత్రం ఎక్కడ ఉన్న వాళ్ళు మా మునిపంపుల గ్రామానికి అందరూ చేరుకొని ఆ మునేశ్వర్ల కాడికి పోయి కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు కోరిన కోరికలు మొక్కి కోరికలు తీర్చుకుంటూ ఆ స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని తెల్లారి సండే వస్తుంది, ఆదివారం వస్తుంది. ఆదివారం రోజున ఉండి తృప్తిగా అమ్మ నాన్నలతోటి, అక్క చెల్లెలతోటి కలిసి నిమ్మలంగా వాళ్ళ విధిలోకి వెళ్ళిపోతారు. అంతేకాకుండా ఏ కులము ఏ మతము అనకుండా పండుగకు మాత్రం ప్రతి ఇంటికి తాళం వేసి ప్రతి ఒక్కరు చిన్న పెద్ద అనకుండా భజనలతోటి, డప్పు సప్పులతోటి చాలా సంతోషం, అంటే ఎన్నడూ చూడలేనంత ఆనందంతో వెళ్ళిపోతారు. ఇంకో ప్రత్యేకత అంటే, ఆ రోజు నాడు, ఈ మునేశ్వర్ల జాతర రోజు నాడు మా మునిపంపుల గ్రామంలో ఏ ఇంట్లో కూడా ఒక గుడ్డు కూడా ఉడకబెట్టుకొని తినరు. కౌస్ అనేది ఉండదు మా మునిపంపుల గ్రామంలో. ఒక్క పొద్దు ఉండి ఈ జాతరను జరుపుకుంటారు. అంత పవిత్రమైన రోజు, అంత పవిత్రమైన జాతర ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ లేదు. అంత మంచిగా భార్య పిల్లలతో కలిసి ఆ రోజు పవిత్రంగా జరుపుకునే ఒకే ఒక్క జాతర ఈ మునేశ్వర్ల జాతర. మా ఊర్లో అప్పటి నుంచి ఇప్పటికీ అక్కడికి నడుచుకుంటూ వెళ్ళడానికి ఒక గడ్డి, ఒక కాలువ ఇలాంటి బాట ఉంది. అయినా ఈరోజు క్లీన్ చేసుకొని వెళ్ళిపోతుంటాం. కానీ ఇప్పటి వరకు ఎంతోమంది ఈ ఊరు నుంచి ఎంతో ప్రయోజకులు అయ్యారు. బయట దేశం నుంచి కూడా కొందరు వచ్చి తిలకించిపోతారు. కానీ ఇప్పటి వరకు దాని మీద ఎవరికి దృష్టి రాలేదు. దయచేసి ఇప్పటికైనా ఎవరికైనా దాని మీద దృష్టి వస్తే ఆ గుడి కాయించి ఊరి వరకు ఒక సీసీ రోడ్ నిర్మించాలని కోరుకుంటున్నాను నేను. ఇంకొకటి, అక్కడ ఎప్పుడు ఉండేటట్టు ఒక బ్రాహ్మణ్ పెట్టుకోవడం కానీ, ఒక సీసీ రోడ్ వేస్తే మాత్రం దీన్ని ఎవరైనా చూసిన వాళ్ళు ముందుకు వచ్చి, దయచేసి పెద్దలు ఎవరైనా సరే ముందుకు వచ్చి తమ వంతు సహాయంగా ఈ ఊరికి ఎంతో కొంత మేలు చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ మునేశ్వర్ల పేర్లు మా ఊరుకున్నందుకు మా మునిపంపుల గ్రామం ఎప్పుడు సస్యశ్యామలం, ఎప్పుడు చెరువు నిండా ఉంటుంది. చెరువు కింద ఒడ్లు. ఏ ఒక్క వ్యక్తి అయినా మా మునిపంపుల గ్రామంలో అన్నం లేకనో, అప్పుల పాలయ్యో, బాధలతో ఏనాడు ఉండరు. కారం వేసుకొని గంజి పోసుకొని తిన్న సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు.
అది చెప్పలేని ఆనందం. ఊరు ప్రత్యేకత అంటే ఎన్ని పార్టీలు ఉన్నా కానీ మా ఊర్లో అందరం కలిసిమెలిసి ఉంటాం, కలుపుకపోతాం, ఒక సొసైటీలో పని చేస్తాం. ఊరు కోసం అందరూ ముందుకు వస్తారు, అభివృద్ధికి పాటుపడతారు. అదొకటి. మరి ఈ మునేశ్వర్లు ఉన్నందుకు దేనికో నాకు కూడా తెలియదు, కానీ మేమైతే ఆ మునేశ్వర్లు ఉన్నందుకని మా ఊరు వాళ్ళం అందరం అనుకుంటాం. ఆ రోజున మాత్రం అందరు ఎంప్లాయీస్ వస్తారు, చిన్న పిల్ల కానీ పెద్ద పిల్ల దాకా. ఆ రోజు ప్రతి ఒక్కరు ఆనందంగా గడుపుకుంటారు. ఇది మా ఊరికి ప్రత్యేకత. మా ఊరికి ఆ మునేశ్వర్లు ఉన్నందుకు మా అదృష్టంగా భావిస్తున్నాం మేమైతే.